వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా అండి? మీకు మోకాలు నొప్పులు ఉంటే ఈరోజు సార్ చెప్పబోయే రెమెడీని మీరు పాటిస్తే గన ష్యూర్‌గా మీరు మోకాలు నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైమ్ పూర్తిగా మీరు రివర్స్ చేసుకోవాలి. ఇంకా మోకాలు నొప్పులు మాకు లైఫ్‌లో రాకూడదు అనుకుంటే గన హోమియోపతి మెడిసిన్ ఉంది. నేను ఈ మెడిసిన్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది తీసుకుంటే గన ష్యూర్‌గా రాకుండా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. బీహెచ్ఎంఎస్ హోమియోపేషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మామూలుగా మోకాలు నొప్పులంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం సార్. వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంటది. ఆ ఏజ్‌ని బట్టి మనకు మోకాలు నొప్పులు వచ్చేవి అని చెప్పేసి మనం కూడా భావించేవాళ్ళము. సో, మెడిసిన్ ఇప్పిచ్చేసి అది క్యూర్ చేసేవాళ్ళం. బట్ ఈ మధ్య కాలంలో సార్ నేను చూస్తున్నాను 20+ ఏజ్‌లోనే వస్తున్నాయి సార్ మోకాలు నొప్పులు. గుజ్జరిగిపోవడము, అంటే టక్ టక్ మన సౌండ్లు రావడము. చాలా ఇబ్బంది పడ్డాం. నేను చూశాను. మా ఫ్రెండ్స్‌లో కూడా చూశాను. సో, ఇలా ఎందుకు అవుతా ఉంది? సో, దీన్ని పూర్తిగా రివర్స్ చేసుకోవడానికి ఇంకేం ట్రీట్మెంట్ లేవా? మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే అనమాట. దేనితోటి మోకాలు నొప్పులతోటి ఆస్టియో ఆర్థరైటిస్ ఉండే. ఆ పేషెంట్కి వెయిట్ ఏమో 88 కేజీస్ ఉండే. ఓకే సార్. హైట్ సార్? హైట్ తక్కువ ఉండే, 5'3", 5'2" ఉండే. కానీ వెయిట్ 86 కేజీస్ ఉండే. అయితే ఏమైందంటే పేషెంట్ ఏం జాబ్ చేస్తుండే అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తుండే. ఓకే. గవర్నమెంట్ జాబ్ చేస్తుండే, మంచి గెస్టెడ్ పోస్ట్ ఉండే, కానీ ఫుల్ స్ట్రెస్ ఉండే. అయితే అందరు ఏమనుకుంటారు, అసలు గవర్నమెంట్ జాబ్లో స్ట్రెస్ ఉండదు, పని ఉండదు, లైఫ్ కింగ్ సైజ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అది ఇదని అనుకుంటారు. కానీ ఇటువంటి పేషెంట్స్ని చూసి నాకు కూడా అర్థమైంది, అరే ఇట్లా ఉండదు అనేసి. సో స్ట్రెస్ఫుల్ ఉంటుండే, ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోవాలో తెలియదు. ఇంటికి వచ్చిన కంటిన్యూ కాల్స్. ఓకే. మంచి పోస్ట్ ఉండే. అయితే ఏమైందంటే 33 ఏజ్లోనే మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఓకే సార్. అయితే ఎప్పుడు స్టార్ట్ అయినాయి 33 ఇయర్స్లో అంటే సెకండ్ డెలివరీ తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. అండ్ మెల్లిమెల్లిగా పెరిగి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ ఇంత యంగ్ ఏజ్లో వస్తుందా అని అనుకుంటారు. ఇప్పుడు ఈ పేషెంట్ కండిషన్ ఎట్లుండే అంటే కూర్చోవాలంటే కూడా టేబుల్ని పట్టుకొని చైర్ మీద కూర్చోవాలి, లేవ్వాలనుకుంటే కూడా టేబుల్ మీద బరువు వేసి లేవ్వాలి. అట్లా అయిపోయింది. అండ్ నిద్ర ఉండకపోతుండే. అయితే ఈ పేషెంట్కి ఏమైందంటే పీసీఓడి ప్రాబ్లం ఉండే. పీసీఓడి ప్రాబ్లం వల్ల పీరియడ్స్ ఏమో డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయితే పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి హార్మోనల్ థెరపీ తీసుకున్నారు. ఓకే. సో దాంట్లో ఏమైంది, ఎన్ని రోజులు మందులు వాడితే అన్ని రోజులు పీరియడ్ కరెక్ట్గా రావడం. కానీ ఆ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంది, ఆర్థరైటిస్. సో ఈ పేషెంట్ బరువు ఎక్కువైపోయినరు, ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చేసింది. అండ్ దాంతో చాలా బాధపడుతుండే. పేషెంట్కి కండిషన్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏముండే అంటే సూదులు ఉంటాయి కదా, సూదులు మోకాల్లో గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుండే నడిచేటప్పుడు. ఎందుకు అనిపిస్తుంది సార్ అలా? అట్లా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్లో ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. అంటే పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకే. అది అక్కడ జమ అయిపోతాయి, కాల్షియం క్రిస్టల్స్ లాగా జమ అవుతాయి. దానివల్ల ఇట్లా అవుతుంది ఒక్కొక్కసారి. ఆస్టియోపోరోసిస్ కూడా ఉండే. పీరియడ్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. మన పేషెంట్కి కూడా అట్లనే ఎఫెక్ట్ అయింది. ఎంత బాధలో ఉండే అంటే ఆడికెళ్ళి ఈడికి రావడానికి కూడా గుల్బర్గాలో ఉండే పోస్టింగ్ పేషెంట్ది 240 కిలోమీటర్స్ ఉంటుంది. ఆడికెళ్ళి ఈడికి రావడానికి కూడా కార్లో కూర్చోడానికి కూడా ఇబ్బంది. కొద్దిసేపు కూర్చోవడం, కొద్దిసేపు పడుకోవడం వెనక సీట్ మీద, అట్లా డిఫికల్టీ తోటి వచ్చిండ్రు మన దగ్గర. అండ్ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇది మొత్తం రివర్స్ అయింది. ఎలాంటి మెడిసిన్ ఇచ్చారు సార్ మీరు? మనం మెడిసిన్స్ అయితే పేషెంట్ని బట్టి ఇచ్చినాము, కానీ పేషెంట్కి వెరీ ఇంపార్టెంట్లీ ఒక హోమ్ రెమెడీ చెప్పినాము. ఓకే సార్. అది ఏంటంటే మిరియాలు ఉంటాయి కదా. ఎస్ సార్. మిరియాలతోటి కూడా మనకు రిలీఫ్ ఉంటుంది ఆర్థరైటిస్ తోటి. సో కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మిరియాలు, అది మజ్జిగలో కలుపుకోవాలి. కొద్దిగా దంచేసి మిరియాలు డ్రై రోస్ట్ చేసి మజ్జిగలో కలుపుకోవాలి. మజ్జిగలో కలుపుకొని దీని మీద కొంచెం సినమన్ పౌడర్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు సినమన్ పౌడర్ అంటే దాల్చిని చెక్క పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి. అండ్ నైట్ టైమ్ మీరు తింటారు కదా అని అన్నాను. తింటానంటే రాగి గట్కా ఉంటుంది కదా, దాంతో కలుపుకొని తినాలి. ఓకే సార్. ఇప్పుడు ఏమవుతుంది దీంతో, ఇది హోమ్ రెమెడీనా మన డిన్నరా మీరే అర్థం చేసుకోండి.
రాగుల్లో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వవు, అయితే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉండే. దాని తర్వాత మిరియాలు ఉంటాయి. మిరియాలు ఏం చేస్తాయి, మన గట్ హెల్త్ని మంచిగా చేస్తాయి. మాల్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఎక్కువ ఏదైనా అబ్జర్వ్ అవుతుందంటే అది తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏంది, జర మోకాల నొప్పులు జర తగ్గిస్తాయి, అందుకే అవి. మళ్ళా మజ్జిగ ఏం చేస్తుంది, గట్ హెల్త్ క్లెన్స్ చేస్తుంది, వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, ప్రోబయోటిక్ లాగా ఉంటుంది. సో అట్లా తీసుకోమని చెప్పాను. కొద్దిగా రిలీఫ్ ఉండే, మన హోమియోపతి తోటి కూడా రిలీఫ్ ఉండే, అండ్ హోమియోపతి తోటి మనం కండిషన్ కూడా రివర్స్ చేసినాము. నిజంగా సార్. ఒక యాక్చువల్లీ డాక్టర్స్ కొంతమంది అంటే ఓకే, ఒక పేషెంట్ వచ్చారంటే కదా షూర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. కానీ ఒక పేషెంట్ యొక్క బాధను అర్థం చేసుకుని దానికి తగినట్టు మెడిసిన్ ఇచ్చారు చూడండి సార్. ఇలాంటి డాక్టర్లకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. షూర్గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు కూడా ట్రీట్మెంట్ ఏదైతే హోమియోపతి ట్రీట్మెంట్ ఉందో అది చేయించుకుంటూ మీరు చెప్పిన హోమ్ రెమెడీ పాటిస్తూ ఇలాంటి పేషెంట్ చాలామందికి నార్మల్ అయ్యి వాళ్ళు హెల్దీగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.